ప్రభువునందు ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయమందు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఈరోజు కొరకే దేవుడు మనకిచ్చిన దేవుని మాట సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నడిచినప్పుడు నీ పాదము ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. అనుదినము ప్రతిదినము దేవుడు నిజంగా తన వాక్యము చేత నిజంగా మనం నడిపించబడితే, మనం నడవగలిగితే దేవుడు చాలా అద్భుతంగా తన మాటను బట్టి మనం నడిపిస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒక తండ్రి కుమారుడికి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క 4వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఏ విషయాలు తెలియజేసుకుంటూ వస్తాడు దేవుడు అంటే, కుమారులారా తండ్రి యొక్క ఉపదేశం వినండి, మీకు వివేకం కలగాలి అంటే ఆ తండ్రి చెప్పే జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి, ఆ జ్ఞానం ప్రకారం మీరు నడుచుకోండి, దాన్ని మీరు ప్రేమించండి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి, దాన్ని కలిగి ఉండండి, దాని కొరకే ప్రయాసపడండి, దాన్ని అంటిపెట్టుకు మీరు జీవించండి అని చాలా ఉన్నతమైన మాటలు ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. ఈ 12వ వచనం వచ్చేసరికి మనం గనక అలాగా మన తండ్రి అయిన దేవుని మాటను విని ఆ మాట ప్రకారం ఉపదేశాన్ని అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుని ఆ జ్ఞాన వాక్కులను బట్టి మనం నడిస్తే, మనం బ్రతికితే, మనం జీవిస్తే అప్పుడు మనం ఎలా ఉంటామంట ఇక్కడ చెప్తున్నాడంటే, నీవు నడిచినప్పుడు నీ పాదము ఇరుకున పడదు. దేవుడు నిజంగా, ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అనేక కుమారులు కుమార్తెలు అనబడేటువంటి వారు, అనగా తండ్రి అయిన దేవుని ఎదుట మనందరం కుమారులమే కుమార్తెలమే. ఈరోజు మనం నడిచినప్పుడు మన పాదం ఇరుకున పడకుండా ఉండాలి అంటే, నిజంగా మనం దేవుని ఎదుట మనం పరిగెత్తినప్పుడు మన పాదము త్రొట్టెల్లకుండా ఉండాలి అంటే, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క జ్ఞానముతో కూడినటువంటి మాటలు మనం వినేటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నడుచుతున్నప్పుడు నీ పాదం అస్సలు ఎక్కడ కూడా ఇరుకున పడేలా దేవుడు చేయడంట. నువ్వు పరిగెత్తినా కూడా నీ పాదము త్రొట్టెల్లదంట. చాలా స్ట్రాంగ్గా నీ అడుగు పడేలా దేవుడు చేస్తాడు, అది నువ్వు పరిగెడుతున్నప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది నడుస్తూ ఉన్నప్పుడే కొంతమంది వారి నడక, వారి యొక్క అడుగు సరిగ్గా పడదు. నడుస్తున్నప్పుడే వారి మార్గాలు వేరైపోతూ ఉంటాయి. వేరే వంకర మార్గంలో, ఇరుకు మార్గాలకు చాలామంది ప్రవేశిస్తూ ఉంటారు. చాలామంది అడుగులు ఈ లోక సంబంధమైనటువంటి, అంధకార సంబంధమైనటువంటి మార్గాల్లోకి అడుగులు పడుతూ ఉంటాయి. చాలామంది కొన్నిటి కోసం పరిగెడుతూ ఉంటారు ఈ లోకంలో మనుషులు, మానవులు. ఈరోజు నీ కుమారులైన, నీ కుమార్తెను, లేదా దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఆయన కుమారులు, కుమార్తెలు ఉన్న మనం పరిగెట్టేటప్పుడు ఈ లోకంలో మనం పరిగెడతాం, కొన్నిటి వాసి కోసం పరిగెడుతూ ఉంటాం, ఆతృత పడుతూ ఉంటాం, ప్రయాస పడుతుంటాం, కష్టపడుతూ ఉంటాం. కానీ అలా ఉన్నప్పుడు మన అడుగు ఇరుకును పడకూడదు, మనం పరిగెత్తినప్పుడు మన పాదం త్రొట్టెళ్ళకూడదంటే ఖచ్చితంగా దేవుని ఉపదేశాన్ని, మన తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించాలి. జ్ఞానముతో కూడినటువంటి మాటలు, దేవుని వాక్యం జ్ఞానముతో కూడినది కనుక ఆ మాట మనం వినాలి. దాని కొరకు మనం అవసరమైతే మన సంపాదన అంతా ఖర్చు చేయాలంట. దేవుని ఆ జ్ఞానం మనం కూడబెట్టుకోవడానికి, ఆ జ్ఞానాన్ని అనుసరించడానికి అవసరమైతే మన సంపాదన కూడా ఖర్చు చేయాలి. మన సంపాదన అంతా ఇచ్చి మరి దాన్ని మనం సంపాదించుకోగలగాలి, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలగాలి. అదే ఇక్కడ అలా గనక ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగు ఎప్పుడు కూడా ఇరుకున పడదు, వారు పరిగెత్తిన వారి పాదము త్రొట్టెల్లదు. ఈరోజు నీ పాదము, నీ అడుగు ఇరుకున పడకుండా, నీ పరుగెత్తినా త్రొట్టెల్లకుండా ఉండాలి అంటే దేవుని జ్ఞానముతో కూడినటువంటి తండ్రి మాటలు
మనం వినాలి, దాన్ని అంగీకరించాలి, దాన్ని అనుసరించాలి, ఆ ప్రకారం బ్రతకాలి, ఆ ప్రకారం జీవించాలి. ఆ జ్ఞానం కోసం మనం ఎంతో కష్టపడాలి, ప్రయాసపడాలి. దానికోసం మనం బాధలు పడాలి, కష్టాలు ఇబ్బందులు పడాలి, నిందలు భరించి అన్నిటినీ తట్టుకోవాలి. దాన్ని సంపాదించుకోవడానికి ఏది చేయడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి వారు ఎటు నడిచినా దేవుడు వారిని ఇరుక్కున పడేలా చేయడండి. నీవు కూడా ఎందుకంటే చాలామంది ఈరోజు ఇరుక్కున పడే పరిస్థితులు ఉన్నాయి. అనేకమైన ఇరుకులో చిక్కుకుంటున్నారు. చాలామంది ఇరుకు మార్గంలో చిక్కుకుంటున్నారు. ఇరుకైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చిక్కడిపోతే బయటికి రాలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఎందుకు అలా ఉంటున్నారంటే వారి పాదం ఇరుకున పడింది. కొంతమంది పరిగెట్టి అలసిపోయి ప్రయాసలు పడి వారు త్రొట్టిల్లిపోయిన జీవితాలు కలిగి ఉన్నారు ఈరోజు. ఎందుకంటే చాలామంది ఈ జ్ఞానంతో కూడినటువంటి ఉపదేశాలు అంగీకరించక, వాటిని పట్టించుకోక, వాటి ప్రకారం జీవించక నీ అడుగు ఇరుకున పడింది. రోజు నీ పరిగెత్తిన నీ పాదం ఇప్పుడు త్రొట్టిల్లిపోయి ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు, నీ మార్గం తప్పిపోయి ఉన్నావు, వేరే పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయావు. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనము నడిచిన మన అడుగు ఇరుకున పడకుండా ఉండాలి. పరిగెత్తినా కూడా మన పాదము త్రొట్టిల్లకుండా ఉండగలిగేలా నడిపించగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే, యేసయ్య ఒక్కడు మాత్రమే. కనుక దేవుని సన్నిధిట ప్రతి ఒక్కరం ప్రభువా నన్ను అలాగూ నడిపించు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారమై ఉండాలి. ఆ రీతిగా నేను నడవాలి ప్రభువా అని ప్రార్థించు. ఎక్కడ నేను ఇరుక్కు అనేటువంటి పరిస్థితుల్లో నా అడుగు పడకూడదు. ఈ లోకం అనేటువంటి దానికోసం నేను ప్రయాసపడ్డం కాదు, నీ కోసం నేను ప్రయాసపడాలి ప్రభువా. అలా నీ కోసం నేను ప్రయాసపడి పరిగెడితే నా పాదం ఎక్కడ త్రొట్టిల్లదు. అలా నీ కోసం నేను అడుగు వేస్తే ఎక్కడ నేను ఇరుకును పడను. కానీ నిన్ను కాకుండా లోకాన్ని ఆశించి లోక పరిస్థితులను బట్టి నడిచినా పరిగెత్తినా నేను ఇరుకును పడతాను, త్రొట్టిల్లిపోతాను అని గ్రహించి మన దేవుని ఎదుట ఆ రీతిగా నడిపించబడే గొప్ప కృప దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధి ఎదుట మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా మా కాలు ఇరుకును పడకుండా, మా పాదం తొట్టిల్లకుండా నీవే నడిపించి సహాయం చేసి నీ కృపతో నింపమని, నీ సన్నిధితో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.